గతంలో చూసుకుంటే ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి చూసుకుంటే టీడీపీ ప్రభుత్వం చూసాం, వైసీపీ ప్రభుత్వం చూసాం. ఎలా ఉందంటారు? 5 సంవత్సరాల పరిపాలన ఎలా ఉందంటారు? అభివృద్ధి ఎలా జరిగిందంటారు? గతంలో మేము దాదాపు నాకు 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి ఈ రాజకీయంలో ఏ నాయకుడు ఎలా పరిపాలిస్తున్నాడని బాగా క్షుణ్ణంగా తెలుసు. మా పేరు శివమణి, మాది గోరంట్ల మండలం. గతంలో ఏ ప్రభుత్వాలు కూడా చేయలేనటువంటి ఎన్నో సంక్షేమ పథకాలని తీసుకొచ్చినటువంటి మన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో వాళ్ళ కార్యకర్తలకు మాత్రమే నేను సంక్షేమ పథకాలు ఇస్తానని బాహాటంగా చెప్పారు. వాళ్ళ మాత్రమే లబ్ధి పొందారు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మతం చూడలే. గతంలో ఇప్పుడు చూసుకుంటే కనుక ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం చూసాం, వైసీపీ ప్రభుత్వం చూసాం. ఏ ప్రభుత్వం అభివృద్ధి జరిగిందంటారు? 100% వైసీపీ ప్రభుత్వంలోనే అభివృద్ధి చెందింది. టీడీపీ ప్రభుత్వంలో వాళ్ళ కార్యకర్తలకు మాత్రమే అభివృద్ధి జరిగింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్కు మాత్రమే అభివృద్ధి జరిగిందని బాహాటంగా చెప్పగలుగుతాము. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కులం చూడలే, మతం చూడలే, పార్టీ చూడకుండా 100% ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి 100% అభివృద్ధి జరిగిందని బాహాటంగా చెప్పగలుగుతాం. అలాగే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి నియోజకవర్గాన్ని 2 జిల్లాలుగా అభివృద్ధి చేసి ప్రతి జిల్లా కేంద్రంలోనూ ఒక మెడికల్ కాలేజీ వచ్చింది. అలాగే రోడ్లు అభివృద్ధి చెందాయి. ప్రతి సచివాలయానికి 10 మంది ఎంప్లాయీస్ని తీసుకొచ్చి ఎంప్లాయీస్కి ఉపాధి కల్పించారు. అలాగే వెల్నెస్ సెంటర్ అయితేనేమి, ఆర్బీకేలు అయితేనేమి, గ్రామ సచివాలయాలు అయితేనేమి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరిగాయి. దానితో పాటు 100% సంక్షేమ పథకాలు కూడా చేసిన ముఖ్యమంత్రి మన దేశ చరిత్రలోనే, అంటే మనం మామూలుగా మన రాష్ట్రానికే ముఖ్యమంత్రి అంటాం కానీ దేశ చరిత్రలోనే ఇలాంటి కార్యక్రమాలు చేసిన ఒకే ఒక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని నేను తెలియజేస్తాను. అన్న ఇక్కడ ఇది టీడీపీ అడ్డా అని అంటున్నారు కదా, మరి ఇప్పుడు రాయదుర్గం నుంచి ఇప్పుడు వచ్చారు, మళ్ళీ ఇప్పుడు గెలుస్తారు. తెలుగుదేశం అడ్డా అని ఎవరన్నారండి? గతంలోనే ఇది వైసీపీ అడ్డా అయిపోయింది. ఆ మెజార్టీని మేము అధిగమించాలని శ్రమిస్తున్నాము. 100% ఆ మెజార్టీని అధిగమిస్తామని తెలియజేస్తున్నాము. ఆమె ఎక్కడి నుంచి వచ్చినా ప్రజలకు సేవ చేసే అనే గుణాలు ఉండాలి. కానీ ఆ రకంగా అనుకుంటే సవితమ్మగా ఈడ ఆడబిడ్డ కానీ ఆమె పెళ్ళి బయట ఆమె కూడా బయట వాళ్ళని చెప్పచ్చు. ఇప్పుడు ఇంకా మీ గ్రామంలో అభివృద్ధి జరిగిందంటే పెనుగొండ జిల్లాలో ఏం చెప్తారు? పెనుగొండ నియోజకవర్గంలో ఈ మెడికల్ కాలేజ్ వచ్చింది మనకి. అలాగే ఈ రోడ్లు వచ్చినాయి. చాలా అభివృద్ధి కార్యక్రమాలు అయితే ప్రజలకు తెలిసే విధంగానే చాలా ఉన్నాయండి. ఇంతకంటే అభివృద్ధి ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేరు. అయితే సార్ ఎన్ని సీట్లతో వస్తారంట? 175. అది సాధ్యం అంటారా? సాధ్యం కాకపోవడం ఎందుకండి? గతంలో మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రతి కార్యక్రమం ఏదైతే అన్నారో 100% చేసిన ఒకే ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు కుప్పంలో కూడా చంద్రబాబు నాయుడు ఓడిపోతున్నాడని సర్వే వస్తుంది. ప్రతి చోట కుప్పంలో ఓడిపోతాడు, హిందూపురంలో బాలకృష్ణ గారు ఓడిపోతారు, మొత్తం అందరూ ఓడిపోతారండి. అయితే ఈ ప్రభుత్వం నుంచి అందిన కరోనా టైంలో సహాయం ఎట్లా ఉందండి? కరోనా సహాయం అనేది నిజంగా కరోనా కాలంలో మన దేశం మొత్తం మీద ఎక్కడా చేయలేనటువంటి సహాయ కార్యక్రమాలు మన జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా జరిగాయి. ఇంతకంటే ప్రపంచ దేశాల్లో కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కరోనా సహాయం అంతా ఇంత కాదని చెప్పనవసరం లేదండి. ఇట్లా మొన్న బస్ యాత్ర చేసేటప్పుడు దెబ్బ తగిలింది కదా అంటారు రాయగడ్డ, దీన్ని మీరు ఎలా కనిపిస్తారు? అవునండి, గెలుస్తున్నారని వాళ్ళకి నిజంగా కోస్తా జిల్లాల్లో వాళ్ళకి ఊహించిన దానికంటే ఎక్కువ జనాలు వచ్చేటప్పటికి వాళ్ళు ఈర్ష్య కలిగి జగన్మోహన్ రెడ్డిని హత్య చేయాలని వాళ్ళు చేసిన ఈ సక్సెస్ కాలేదు. జగన్మోహన్ రెడ్డిని వీళ్ళు హత్య చేయడానికే చేశారని 100% ప్రతి చోట ప్రజలు నమ్ముతున్నారండి.
ఇక్కడ ఇప్పుడు ఉషాచరణ్ గారు ఎంత మెజార్టీతో గెలుస్తారు? ఉషాచరణ్ గారు దాదాపు 30,000 పైన మెజారిటీ గెలుస్తారని మా అంచనా అండి. ఖచ్చితంగా గెలుస్తాం. సాయంలో కరోనా టైంలో ఎలా ఉందంట? కరోనా టైంలో జగన్మోహన్ రెడ్డి గారు దేశంలోనే ఎక్కడా లేనటువంటి కార్యక్రమం ఇది. ఎవరూ చేయలేనటువంటి ఒక సాహసం చేసి కరోనాని ఆరోగ్యశ్రీలో చేర్చి సహాయం అందించినటువంటి ఒకే ఒక ముఖ్యమంత్రి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా కరోనా నుంచి వచ్చిన తర్వాత చనిపోయిన వారి కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన ఘనత కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిదే. 100కి అలాగే కరోనా టైంలో ఆర్థిక సహాయాన్ని కూడా ఎవరైతే కార్డు లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ ప్రతి లబ్ధిదారునికి ఒక్కో వ్యక్తికి 1000 రూపాయలు సహాయం చేసిన ఘనత కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిదేనండి. ఇంకేమైనా ఉన్నాయన్న? ఇంకా ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందంటే? రాష్ట్రం అభివృద్ధి జరిగిందంటే 100కి 100% జగన్మోహన్ రెడ్డి గారి నుంచే జరిగిందండి. ఏదో చంద్రబాబు నాయుడు గారు నేను అభివృద్ధి చేశా, తుఫాను నేను ఆపుతాను, నేను రాజధాని ప్రాంతంలో నేను ఉష్ణోగ్రతను తగ్గిస్తాను, ఇలాంటి అసాధ్యమైనటువంటి పనులు చెప్తారే కానీ సాధ్యమైనటువంటి పనులు ఒక్కటి కూడా చేయలేదు. నేను ఫలానా పని చేసినాను, నా హయాంలో నేను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఫలానా పని చేసినాను, నా ఫలానా పథకము అని చెప్పుకోవడానికే లేని కార్యక్రమం చేశాడు. కానీ నేను సంపద సృష్టిస్తాను అంటాడు. ఎవరికి సంపద సృష్టిస్తాడు, ఎలా సంపాదిస్తాడో కూడా చెప్పలేనటువంటి ముఖ్యమంత్రి ఈరోజు తాను ఓడిపోతున్నానని చెప్పి అన్ని పార్టీలతోటి జత కట్టడమే తప్ప సింగిల్గా అతను ఏ రోజు కూడా ముఖ్యమంత్రి కాలేదు, కాబోడు కూడా. ఇప్పుడు ముగ్గురు కలిసి వస్తున్నారు, మేము ఖచ్చితంగా చేస్తామని కూడా చెప్తున్నారు కదా, పథకాలు కూడా ఇస్తున్నాము, సూపర్ 6 అని చెప్పేసి, ఫ్రీ ఉమెన్ బస్. ఇవి కర్ణాటకలో ప్రవేశపెట్టిన పథకాలను తీసుకొచ్చి ఆంధ్రాలో నేను ఇస్తాననడము, తెలంగాణలో చెప్పినటువంటి పథకాలు నేను ఇస్తాననడము. అతను చెప్పినా కానీ ప్రజల్లో నమ్మకం లేదు. ఎన్ని పథకాలు గతంలో చెప్పారు, రుణమాఫీ అయినా, డాక్రా వాళ్ళకి రుణమాఫీ అయినా, రైతులు రుణమాఫీ అన్నారు. ఎక్కడైనా రైతుకు రుణమాఫీ అయిందని ఎవరైనా ఒక్క రైతు వచ్చి చెప్పగలిగితే? అసలుకి చంద్రబాబు నాయుడు యూటర్న్ చంద్రబాబు అంటారండి. చంద్రబాబు నాయుడు మాట ఎవరు వినరు. వీళ్ళు జత కట్టినారు, జనసేన, బీజేపీ, తెలుగుదేశము. ఈ 3 పార్టీలేనా? ఇంకా 10 పార్టీలు మన దేశంలో పక్క రాష్ట్రాల్లో నుంచి కూడా ఇప్పుడు కొత్తగా ముసుగులో కాంగ్రెస్ కూడా షర్మిలమ్మ గారితో లోపాయికారు ఒప్పందం చేసుకొని కాంగ్రెస్ తోటి ఒప్పందం చేసుకొని వచ్చినా గెలిచేది మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎన్ని కూటములు అసలు మన స్టేట్లో తక్కువైతే కర్ణాటకలో నుంచి తెచ్చుకోమనండి, తెలంగాణలోంచి తెచ్చుకోమనండి, ఎక్కడి నుంచి తెచ్చుకున్నా గెలిచేది మాత్రం జగన్మోహన్ రెడ్డి. వీళ్ళు కూటమిలో కూడా సరిగా అసలు కూటమి పథకాలు బాగలేవు. ఎప్పుడైతే కూటమి జతగట్టిందో తాను ఓడిపోయినానే నైతికంగా చంద్రబాబు నాయుడు గారు అంగీకరించినట్లే. Please subscribe .news.